పొత్తులు, జిత్తులు, మోసాలు, కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు తాను సిద్ధం. మీరంతా సిద్ధమా అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో వేలాది మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నిలదీస్తున్నారు. పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ వేలాది గొంతుకలు సింహగర్జన చేస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన జాతరలా కొనసాగింది. కావలిలో మేమంతా సిద్ధం సభలో చంద్రబాబు అండ్ కోపై సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. జననేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో కదం తొక్కిన కావలి. 5 ఏళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్ కు ఊరూరా అడుగడుగునా జనం నీరాజనం. జననేతను చూసేందుకు కరచాలనం, మాట కలిపేందుకు ఫోటోల కోసం ఆరాటం. మండు టెండల్లోనూ గంటల తరబడి రోడ్డుపై జననేత కోసం ఓపిగ్గా నిరీక్షణ. సంటి బిడ్డలను చంకనేసుకొని బస్సు వెంట పరుగులు తీస్తున్న తల్లులు, కట్టుకొని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సై అంటున్న జనం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగుతున్న రోడ్డుకు ఇరువైపులా చిన్నారులు, అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలు, అన్నదమ్ములు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. పాలనకు మానవీయతను జోడించి సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ తమ వద్దకు చేరుకోగానే బంతిపూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అక్క చెల్లెమ్మలు సొంత అన్న తమ కోసం వచ్చినట్లుగా భావిస్తూ హారతులు ఇచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. అవ్వా తాతలు సీఎం జగన్ ను సొంత మనవడిలా భావిస్తూ దీవిస్తున్నారు. అన్నదమ్ములైతే జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సుపరిపాలనతో ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్ కోసం జనం ఆరాటపడుతున్నారు. తమ కోసం నిలబడ్డ నాయకుడిని కల్లారా చూసేందుకు పరితపిస్తున్నారు. రాష్ట్రము తమ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలంటే జగనే మళ్లీ సీఎం కావాలని నినదిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అందరికీ మంచి చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయింది. బస్సు యాత్ర పొడవునా ఆత్మీయ అనుబంధాలను చాటి చెప్పే దృశ్యాలే దానికి నిదర్శనం. అవ్వా తాత బాగున్నారా, అక్కా చెల్లెమ్మ బాగున్నారా, అన్నా బాగున్నారా అంటూ పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైద్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సహాయం అందిస్తానని భరోసా ఇస్తూ అక్కడికక్కడే తన సహాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిన్నారులను ఎత్తుకొని నుదుటిపై ముద్దులు పెడుతూ ఆశీర్వదిస్తూ ఉండడంతో సంబరపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జైత్ర యాత్రలా కొనసాగింది. చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర కొవ్వూరు క్రాసు, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా బస్సు యాత్ర కొనసాగింది. అనంతరం కావలి మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అబద్ధాలు, మోసము, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధమని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే పేదల పక్షాన తాను ఉన్నానని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. పేదలకు చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని చెప్పాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. గత 4 నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు. అయ్యా 14 ఏళ్ళు సీఎంగా చేశావు,
3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా, నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? ప్రజలతో చంద్రబాబుది అతకని బంధమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మార్క్ ఏంటని నిలదీశారు. ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం. అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు, నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. 99% హామీలు నెరవేర్చి ప్రజల ముందుకు వచ్చానన్నారు సీఎం వైఎస్ జగన్. 58 నెలల పాటు సంక్షేమం అందించామన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరికి మనం ఓటేస్తే, ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తే ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలి అని చెప్పండి. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే తన బలమని గట్టిగా నమ్మిన వైఎస్ జగన్ ఆ విశ్వాస బలంతోనే ముందుకు సాగుతున్నారు. తన పాలనను, గత పాలకుడి పాలనను బేరీజు వేసుకొని చూడాలని, తన సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు, ఎంతమందికి, ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపిందో ఆలోచించమని ఆయన నేరుగా ప్రజలనే కోరుతున్నారు సీఎం వైఎస్ జగన్. అడుగడుగునా ఎదురవుతున్న ప్రజల అభిమానానికి తలవంచి నమస్కరిస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న జన హృదయ నేత. నెల్లూరు జిల్లాలో భారీ జనసందోహం మధ్య బస్సు యాత్ర కొనసాగింది. భగభగా మండే ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్డుకు ఇరువైపులా మేమంతా సిద్ధమంటూ జనం జెండా ఎత్తారు. జనం జనం జన ప్రభంజనం. జనానికి జగన్కు విడదీయరాని అనుబంధం. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పడుగుపాడు జాతీయ రహదారిపై మేమంతా బస్సు యాత్ర వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ప్రజల ముఖ్యమంత్రి విజయ భేరీ మోగించాలని కోరుకుంటూ గుమ్మడికాయలతో దిష్టి తీసి అభిమానాన్ని చాటుకున్నారు మహిళలు. పులి వెందల నుంచి పులి దిగుతుంది కాబట్టి పులికి దిష్టి తగలకూడదని మా కోవూరు నియోజకవర్గం నుంచి మా మహిళలందరూ మా జగనన్నను ఆదరించాలని, మా అన్నకి ఎవరు కనుదృష్టి, తెలుగుదేశం వాళ్ళ కనుదృష్టి అసలు పడకూడదని, ఈ దిష్టి తొలగిపోవాలని గుమ్మడికాయలతో మా అన్నకి దిష్టి తీస్తున్నాం. వైఎస్ జగన్ కటౌట్లను చేత పట్టుకుని మండే ఎండల్ని లెక్క చేయకుండా రోడ్డుపై నడుచుకుంటూ మేమంతా సిద్ధమంటూ అభిమానులు సందడి చేశారు. వీల్ చైర్ పై కూర్చుని రోడ్డు పక్కన ఎదురు చూస్తున్న బాలుని గమనించిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపి దిగి వచ్చి ఆ బాలుడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కుమ్మర కొండూరుకు చెందిన 20 ఏళ్ల దర్శిగుంట జయకృష్ణ 15 ఏళ్లుగా ఎదుగుదల లేక, నడక రాక, అంతుపట్టని వ్యాధితో మంచానికే పరిమితమైనట్లు తెలుసుకుని చలించిపోయారు. కొడుకు దీనస్థితిని తల్లి వివరించారు. విషయమంతా తెలుసుకుని మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు జగన్. వెనువెంటనే జయకృష్ణ చికిత్సకు అవసరమైన సాయం అందించాలని ఆరోగ్యశ్రీ
తమ జన హృదయ నేతను కలిసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలిచిన ప్రజలు జై జగన్ అంటూ నినదిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల కలిగిన లబ్ధిని నేరుగా సీఎంకే తెలియజేస్తున్నారు. రహదారిపై నిరీక్షిస్తున్న వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రిని కలిసిన తరువాత తగిన భరోసా పొందారు.